తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు అయితే ఈ రోజు రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తను కన్నీరు మున్నీరు అయిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. గత ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో తనను కావాలని వాళ్ళ కేసీఆర్ చుట్టూ ఉన్న కొంతమంది తనను బయటికి పంపించారనే ఆవేదన కూడా వ్యక్తం చేసింది. తను జనం కోసము పార్టీ కూడా రాజకీయ పార్టీ కోణంలో ముందుకు వస్తుందనే పరిస్థితులు కూడా తను చెప్పడం అయితే జరిగింది. ఈ అన్ని అంశాల గురించి అయితే మాట్లాడడం మనతో జాగృతి సంబంధించిన మహిళా లీడర్స్ అయితే ఉన్నారు. మేడం చెప్పండి, కవిత గారు ఈరోజు రాజీనామా చేసి కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం మండలి సభలో చూస్తాము. ఎందుకు కవిత గారు అంతగానం ఆవేదనకి లోనయ్యారు అంటే ఏం చెప్తారు? మేము జాగృతి ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులను మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు స్పష్టంగా తెలుస్తుందండి, భారత రాజ్యాంగం ప్రకారము మనకి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలని స్వేచ్ఛ, సమానత్వం, సౌభృత్వం అది స్పష్టంగా ఈరోజు ఏర్పడుతుందండి. ఒక ఆడబిడ్డ రాజకీయ శక్తి ఎదుగుతుందనే భయం పట్టుకొని ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. అది ఆత్మగౌరవం అక్కడ లేదని చెప్పేసి అక్క రాజీనామా చేశారు. అది 4 నెలలు అవుతుంది. కాబట్టి ఇదంతా వాళ్ళు జీర్ణించుకోలేక అక్క మీద కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఈ జాగృతి సంస్థ దీనికోసం నిరంతరం పనిచేస్తామండి. గ్రామ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కగారిని ఇదే అసెంబ్లీ సాక్షిగా మేము అక్క కోసం పనిచేసి మేము సీఎం చేస్తామండి. ఇదే అమరవీరుల శుభం సాక్షిగా మేము అక్క కోసం పనిచేసి మేము సీఎం చేసేదాకా నిద్రపోమండి. ఇది మా జాగృతి చాలా స్వచ్ఛమైన వాళ్ళు, నిస్వార్థులుగా పనిచేస్తున్నాం ప్రజెంట్. అంటే 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాల పై నుండి ఒక ఎన్జిఓగా నడిచిన జాగృతి ఇప్పుడు రాజకీయ కోణంలో ముందుకు వస్తామని చెప్తా ఉన్నారు. ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని అనుకుంటున్నారు? ఇప్పటికైతే మీరు చూస్తున్నారండి, 4 నెలల నుంచి జనం బాటలో మేము ప్రయాణిస్తున్నాము. ఎక్కడ వెళ్ళినా మాకు అక్కకి ఘన స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళ సమస్యలు ఏందో తెలియజేస్తున్నారు. చాలా బాగుందండి. మేము ఇలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అక్కగారి కోసం వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రశ్నించే గుంచుగా ఒక రాజకీయ స్త్రీ శక్తిగా ఎదగబోతుందని వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఫ్యూచర్ అనేది మాకు ఉందండి. మేము నిరూపిస్తాము. ఎప్పుడు మేము అక్కగారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేస్తున్నానండి. కవిత గారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల వల్లనే బీఆర్ఎస్ పార్టీ నుండి తనని సస్పెండ్ చేసిర్రు అనే విధంగా కొంతమంది వినిపిస్తా ఉన్నారు. తను బీఆర్ఎస్ పార్టీతో ఉంటే బీఆర్ఎస్ పార్టీకే బలహీనంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తను పక్కకు పంపించారు అనే నేపథ్యం వినిపిస్తా ఉంది. అది ఇంతవరకు వాస్తవం ఉంటుంది? అదే అండి, ఒక సామెత ఉంది కదండి, యథార్థవాది లోక విరోధి. ఏదైనా నిజం మాట్లాడినప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి ఏం చేయాలంటే పార్టీ నుంచి బయటకు పంపించాలా. అదే పని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయినా మాకు ఏం ఫరక్ పడదండి. అక్కగారు కష్టపడతారు, పని చేస్తారు, ఒక డెడికేషన్ ఉంది. మాజీ ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, చాలా అనుభవం ఉంది. తెలంగాణకి ఇలాంటి ఒక రాజకీయ శక్తి కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి దీనికోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్క కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అంటే 2029లో తను ఖచ్చితంగా ఒక రాజకీయ నెపంతో వస్తా ఉంది, ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఎందుకు అంత ధీమా? ఎందుకు కవిత గారికి అంత పట్టుదల ఎక్కడి నుండి వచ్చిందంటారు? అంటే తెలంగాణ ప్రజలలో సమస్యలు ఇంకా వెనుకబడి ఉన్నామండి. ఎక్కడ కూడా అసలు అభివృద్ధి జరగట్లేదు. మేము వెళ్ళి చూస్తున్నాం కాబట్టి అంత ఆదరణ లభిస్తుంది. కవిత గారు మాకు ఇలాంటి ఒక రాజకీయ శక్తి నాయకురాలు కావాలి అని కోరుకున్నారు కాబట్టి అంత ఆదరణ లభిస్తుందండి ఈ రోజున. అది ఈ రోజు యావత్ తెలంగాణ కూడా గమనిస్తున్నారు. అంటే మహిళా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా కవిత గారు? 100కి 1000% మహిళ అండి. కర్ణాటక మహిళా ముఖ్యమంత్రి జయలలిత గారు ఎలా అయ్యారో మన తెలంగాణకి కూడా మా కవితక్క గారు మహిళా ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి గారు అవుతారని మేము 100% నమ్ముతున్నామండి. అంటే బీఆర్ఎస్ కూడా ఓడిస్తారా? అంటే చెప్పలేమండి, అది ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి దాని బేస్ చేసుకుని మేము పనిచేస్తామండి. అంటే ఒక సమస్యకి ధీటుగా అండి పరిష్కారం కోసం ఏదొచ్చినా కానీ ఇప్పుడు ఆయన కూడా రాజకీయ కోణంలో ఆలోచించారు కాబట్టి బిడ్డ అని ఆలోచించలేదు. సో సమస్యలు వచ్చాయి కాబట్టి పక్కన పెట్టారు. కాబట్టి సమస్యకు ధీటుగా వెళ్తే అంటే రిలేషనే ఉంటుంది, బిడ్డనే ఉంటుంది. అదే అంటారు, పేకట్టే అంటారు కదా అండి. అది ఒక సామెత ఉంది, మీకు తెలుసు కదా. అలాగే ఉంటుందండి ఏదైనా. అంటే ప్రజలు ముఖ్యం అనుకున్నప్పుడు ప్రజల దృష్టిలోనే ఆలోచిస్తారు. ఓన్లీ ప్రజల కోసము, ప్రజల సమస్యల కోసమే కష్టపడుతుంది. అందుకని ప్రజలందరూ కవితక్క పక్కకి తిరుగుతున్నారు కాబట్టి ఈ రాజకీయ నాయకులకి వణుకొస్తుంది, భయం వేస్తుంది. అందుకనే ఏదో ఒకటి ఎలిగేషన్ పెట్టాలా కవితక్క మీద అని ట్రై చేస్తున్నారు. కానీ కవితకి ఎప్పుడు ఒక మంచి పర్ల్, ముత్యం, అది కూడా కడిగిన ముత్యం. అంటే బీఆర్ఎస్ లోనే సీఎం క్యాండిడేట్, ఇప్పుడు హరీష్ సీఎం క్యాండిడేట్ అంటే ఇప్పుడు కేటీఆర్ కూడా సీఎం క్యాండిడేట్ అని వాళ్ళు చెప్పుకుంటారు. నా పరిస్థితి కనబడదు. అక్కడ ఉంటే నా మనుగడ కరువు అయిపోతుందేమో అని కవిత గారే కావాలని బయటికి వచ్చి తను ఒక రాజకీయ కోణంలోనే ముందుకు వస్తుందనే వాదనలు వస్తున్నాయి కదా, వీటిని ఎలా వస్తుంది? వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతామంటే డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది చెప్పు? ప్రజలు డిసైడ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అని ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు కదా. వాళ్ళు ఓన్ గా డెసిషన్ తీసుకుంటే అయిపోతుందా? ప్రైమ్ మినిస్టర్ అయిపోతానా?
ప్రజల సపోర్ట్ కావాలి కదా, ప్రజల సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా చీఫ్ మినిస్టర్ అవుతారు, ఎవరైనా అవుతారు. ఇలా కవిత గారు కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు కూడా చూసాము. ఎందుకు అంత బాధకు లోనైతా ఉంది, ఎందుకంత తనలో ఒక ఆవేదన, తెలియని ఆవేదన, ఆందోళన కనిపిస్తా ఉంది, ఎందుకంటారు? అన్ని రకాల కవితకి అన్యాయం జరిగింది కదా, అన్యాయం జరిగినప్పుడు ఆడబిడ్డ కదా, తనకు కూడా మనసు ఉంటది కదా. తప్పదు అది. 20 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఉద్యమంలో పాల్గొన్న తొలి మహిళ కవితక్క. ఉంటది అది, అఫ్ కోర్స్ ఉంటది బాధ అనేది. అదే అండి, ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఇన్ని ఇయర్స్ ఒక ఎంపీగా 20 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా మనం కూడా ఒక దగ్గర పనిచేసినప్పుడు బాధ అయితే ఉంటుందండి, ఎమోషనల్ గా అవుతూ ఉంటుంది. నేను ఏం తప్పు చేశాను, నేను ఇంత కష్టపడ్డాను అనే ఆవేదన ఉంటుంది. ఆ ప్రకారం మీరు అడిగిన కొంచెం భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుందండి. ప్రజల పక్షాన నిలబడడానికి ఖచ్చితంగా కవిత గారు ఖచ్చితంగా ముందుంటారు. వచ్చే ఏదైతే 2029లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా రాజకీయ పార్టీగా మరి మేము పోటీ చేస్తామంటూ ముందే కవిత గారు కూడా అమరవీరుల స్థూపం సాక్షిగా తనైతే చెప్పడం అయితే జరిగింది. మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది.